సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ప్రియాంక, ఇప్పుడు నువ్వన్నావు గదా! ఈ ఎల్టీలో ఫస్ట్ మనం రా డేటా లోడ్ చేస్తాము. ఆ తర్వాత మన రిక్వైర్మెంట్‌ని బట్టి ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తామని. కాకపోతే ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్‌లో మనకొక కాంప్లెక్స్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటాయి. అది కంపెనీ వైడ్ యూజ్ చేయడానికి ఆల్రెడీ ట్రాన్స్‌ఫార్మ్ చేసి మనం లోడ్ చేస్తాం. దట్స్ హౌ అవర్ రెగ్యులర్ ఈటీఎల్ వర్క్స్. కదా! ట్రాన్స్‌ఫార్మ్ చేసి లోడ్ చేసి ఉంటాం. ఇప్పుడు నువ్వంటున్న ఈఎల్టీలో ఒక రా డేటా లోడ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆ రా డేటా మీద వర్క్ చేస్తుంటే, ప్రతి వాళ్ళు దాన్ని మళ్ళీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి, మళ్ళీ అనాలిసిస్ చేయాల్సొస్తుందా? ప్రతి ప్రాజెక్ట్‌లో వాళ్ళు మళ్ళీ రీడిఫైన్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే ఎలాగైనా సరే ఇప్పుడు ఒక ఫిక్స్డ్ ఫార్మాట్‌లో ఉంటే డిఫరెంట్ టీమ్స్ యూజ్ చేయడానికి ఈటీఎల్‌లో ప్రాబ్లమ్ అయ్యేది. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ స్కీమా ఇట్ డజంట్ వర్క్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్ కదా! సో, ఇప్పుడేంటంటే మనకి డిఫరెంట్ టీమ్స్ వాళ్ళకి తగ్గట్టు అంటే ఈ డేటా కావాలి. ఎలా వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ డేటా అనలిస్ట్ డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు. డేటా విజువలైజేషన్ చేసేవాళ్ళు డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు. అంతే కదా! సో, అలా డిఫరెంట్ టీమ్స్ వాళ్ళకి తగ్గట్టు ఆ డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేసేసుకొని, వాళ్ళు దానికి ఎలా యూజ్ చేసుకోవాలో అలా చేసుకుంటారు. సో, సేమ్ ప్రాసెస్ జస్ట్ ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్ ఎట్ ది ఎండ్ వచ్చేసింది. ఫస్ట్ లోడ్ అయిపోతుంది. ఇంతకుముందు కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అవన్నీ చేసేవాళ్ళు. కానీ ఒక ఫిక్స్ ఫార్మాట్‌లో తర్వాత దాన్ని లోడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ మన చేతికి ఇచ్చేసారు. హూఎవర్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ దే గెట్ దట్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మనకి డేటా ఎలా కావాలి? మనకి ఏ పర్పస్ కోసం డేటా కావాలి? ఏ ఫార్మాట్‌లో కావాలి? వి కెన్ చూస్ ఇట్. వి కెన్ డిఫైన్ ఇట్. ఓకే. ఇప్పుడు మా ప్రాజెక్ట్‌లో మేము యూజ్ చేసేది ఈటీఎల్. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ లోడింగ్. నేను ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. సో, వి గెట్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. అలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని మేము ఓడీఎస్ అనే ఒక ఆపరేషన్ డేటా స్టోర్‌లో ఆల్మోస్ట్ రా డేటాని స్టోర్ చేస్తాం. We transform the data based on our requirements and we load it into our reporting database, EDW. Okay. అక్కడి నుంచి we use the transformed data to create reports, to create the extract, to support the portals. ఇలా మల్టిపుల్ పర్పస్లో మేము దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఈఎల్టీ, రా డేటాని మనం లోడ్ చేసేస్తున్నాం వితౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని చేస్తారా, లేదంటే ఇక్కడ ఏమైనా ప్రీ డిఫైన్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవైలబుల్గా ఉంటాయా? సో, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వర్క్ చేసేటప్పుడు ఈ ఎల్టీలో బేసిక్‌గా ఏం చేస్తారంటే డేటా ఇంజినీరింగ్ టీమ్‌ని ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు ఎలా కావాలి ఆ డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేసి అవైలబుల్ ఉండేలాగా డేటా పైప్‌లైన్‌లో లోడ్ చేస్తారు. ఇప్పుడు మనం తీసుకుంటే డెవాప్స్ ప్రాసెస్, ఈటీఎల్ పైప్‌లైన్స్ ఇవన్నీ డెవాప్స్ పైప్‌లైన్స్ ఇవన్నీ వచ్చేసాయి కొత్తగా ప్రాసెస్‌లో. సో, ఏమైపోతుందంటే డేటా ఇంజినీరింగ్ టీమ్‌ని చాలా ఇన్వాల్వ్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి మాకు డేటా ఇలా కావాలి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి మనకిస్తారు. సో, డేటా ఇంజినీర్ రోల్స్ కూడా ఈ మధ్య చాలా పెరిగిపోయాయి. ఇఫ్ యూ సీ రైట్. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్‌లో మనకి డేటా ఇంజినీర్స్ అవసరం. బికాజ్ వి నీడ్ డేటా రైట్. సో, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనకి డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేసి మనకిస్తారు. ఇక్కడ రా డేటాకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వీఆర్ నాట్ లూజింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రాన్స్‌ఫార్మ్ చేసి లోడ్ చేస్తే ఒక పర్టిక్యులర్ ఫార్మాట్‌లో మీకు డేటా అవైలబుల్ ఉంటుంది. ఆ ఫార్మాట్ నుంచే మనం మల్టిపుల్ పర్పసెస్‌కి యూజ్ చేస్తున్నాం రైట్. కానీ ఇప్పుడు ఉన్న అవైలబుల్ డేటాలో ఎవరికి దాంట్లో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది, హౌ దే కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్, ఎవ్రీ ప్రాజెక్ట్ హెస్ డిఫరెంట్ ఐడియాస్. సో ఆ రా డేటాని అలానే పెట్టేసి వీఆర్ గివింగ్ ద ఫ్లెక్సిబిలిటీ టు ద ప్రాజెక్ట్ టీమ్స్. అంటే సేమ్ డేటాని వాళ్ళు మల్టిపుల్ వేస్లో ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా ప్రజెంట్ చేయొచ్చు, వాళ్ళు ఫ్లెక్సిబిలిటీని బట్టి దే ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ దే యూజ్ ద డేటా. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే హెల్త్ కేర్ రిలేటెడ్ డేటా తీసుకుందాం. ఓకే. హెల్త్ కేర్ రిలేటెడ్ డేటా అంటే మనకి ఏముంటుంది దాంట్లో బేసిక్‌గా డాక్టర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, పేషెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, డిసీజెస్ రిలేటెడ్ అండ్ జనరల్ కేటగిరీస్ అంటే ఈ పేషెంట్ మేలా, ఫీమేలా, ఏజ్ గ్రూప్స్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ అండర్ హెల్త్ కేర్ రిలేటెడ్ డేటా రైట్. ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ డేటానే ఇప్పుడు 2 డిఫరెంట్ టీమ్స్ అనుకుందాం. ఓకే. వన్ హూ వర్క్స్ ఇన్ హాస్పిటల్ ఫ్రేమ్వర్క్, వన్ హూ వర్క్స్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే. ఇప్పుడు ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ డేటా ఒక హాస్పిటల్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ డిజీజెస్ వస్తాయి, ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వాలి, ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తే ముందే మనం ప్రికాషన్స్ చెప్పొచ్చు, కేర్ చెప్పొచ్చు, అలా యూజ్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ విత్ దిస్ డేటా ఇట్ ఈస్ డిఫరెంట్.
ఓకే. అదే ఇన్సూరెన్స్ వాళ్ళని తీసుకుందాం. వాళ్ళు సేమ్ డేటాలో ఓకే. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇలాంటి సింప్టమ్స్ వస్తాయి. దాన్ని బట్టి దే డిసైడ్ దేర్ మోడల్స్. అంటే వీళ్ళకి ఎంత టైప్ ఆఫ్ ప్రీమియం చార్జ్ చేయొచ్చు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాన్స్ ఇవ్వచ్చు. సేమ్ డేటా వాళ్ళు డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు. హాస్పిటల్ వాళ్ళు డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు. అదే ఒకవేళ మనం ఇంకో థర్డ్ కేటగరీ అనుకుంటే రిక్రూటర్స్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు హాస్పిటల్ స్టాఫ్‌లో అయినా సరే, ఇన్సూరెన్స్‌లో అయినా సరే స్టాఫ్ అయితే మనం రిక్రూట్ చేస్తాం రైట్? ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళని తీసుకుందాం. ఒక రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకి నర్సెస్, డాక్టర్స్ ఈ హెల్త్ కేర్ స్టాఫ్‌ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి డేటా ఎందుకు యూజ్ అవుతుంది అంటే దే డిసైడ్ దట్ టు రిక్రూట్ పీపుల్. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్‌కి ఎలాంటి టైప్ ఆఫ్ స్టాఫ్ కావాలి. ఎలా ఓకే. వాళ్ళు డీల్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. సో, ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ డేటా నుంచి 3 డిఫరెంట్ టీమ్స్ దే హావ్ 3 డిఫరెంట్ పర్పసెస్. సో, రా డేటా ఏంటంటే వీళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. హౌ టు డీల్ విత్ దెమ్ అని. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ కోసమే వి ఆర్ ప్రిఫరింగ్ ఈఎల్టీ కంపేర్ టు ఈటీఎల్. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను వర్క్ చేసిన ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు మీరు చెప్పినట్టు డేటా ఇంజినీరింగ్ టీమ్‌ని మేము ఇన్వాల్వ్ చేసేవాళ్ళం. సో, ఏమైపోతుందంటే మాకు డేటా అంతా డేటా లేక్‌లో అవైలబుల్ ఉండేది. మొత్తం రా డేటా. మాకు డిఫరెంట్ ఓకే. డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి మొత్తం ఫస్ట్ డేటా లేక్‌లో లోడ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి మా పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి ఏం చేసేవాళ్ళంటే డేటా ఇంజినీరింగ్ టీమ్‌ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు డేటాబ్రిక్స్‌లో స్పార్క్ నోట్‌బుక్స్ యూజ్ చేసేవాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి. వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ చేసిన డేటాని మా డేటా అనలిస్ట్ టీమ్ అండ్ డేటా విజువలైజేషన్ టీమ్ యూజ్ చేసి ఆ డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయడము, అనాలిసిస్ చేయడము చేసేవాళ్ళు. అండ్ మెషిన్ లెర్నింగ్ టీమ్ వచ్చేసి ఆ ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద దే యూజ్డ్ టు బిల్డ్ ద మోడల్స్. వీళ్ళు చేసిన మొత్తం లైక్ రిజల్ట్స్ అండ్ ఆల్ లోడ్ చేయడం స్నోఫ్లేక్‌లో లోడ్ చేసేవాళ్ళు. సో, ఇక్కడ ఓకే. మనకు డేటాబ్రిక్స్ యూజ్ అవుతుంది. స్నోఫ్లేక్ యూజ్ అవుతుంది. కానీ డేటాబ్రిక్స్ ఏంటంటే ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఓకే. స్నోఫ్లేక్ ఏంటంటే ఎండ్ రిజల్ట్స్ సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ అంటే మనకి ఎలాంటి ప్రాజెక్ట్ కావాలి, ఎలా యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి మాకు స్పార్క్ నోట్‌బుక్స్ బాగా వర్క్ అయ్యాయి మాకున్న డేటాకి. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ టూల్స్ ఇక్కడ యూజ్ చేసి డేటా ఇంజినీరింగ్ టీమ్ వాళ్ళు మనకు కావాల్సినట్టు ఆ డేటాని అరేంజ్ చేసి మనకిస్తారు. సో, డేటా ఇంజినీరింగ్ టీమ్ రోల్ ఇక్కడ చాలా క్రిటికల్ ఉంటుంది. ఈఎల్టీలో వచ్చేసి. ఎందుకు అంటే దే గివ్ అస్ ద డేటా ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. యాహ్! థాంక్స్ ప్రియాంక. అండ్ వ్యూయర్స్ ఒకవేళ మా ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చితే డెఫినిట్‌గా ప్లీజ్ కన్సిడర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇంతవరకు మేమైతే డీటెయిల్డ్‌గా అసలు ఈ ఛానెల్ ఎందుకు పెట్టాము, అసలు ప్రియాంక క్వాలిఫికేషన్ ఏందన్నదైతే మేము ఇంతవరకు రివీల్ చేయలేదు. సో, వి ఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ వీడియో ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఎవరికైనా వాళ్ళ జాబ్ సెర్చ్‌లో ఆర్ కెరియర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో యూజ్ అవుతుంది అని మేము స్టార్ట్ చేసాము. సో, హోప్ ఇట్ రీచెస్ ద రైట్ పీపుల్. థ్యాంక్ యూ.